ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ మీ ఆవిడిదిరా? నాకు పెళ్ళైన విషయం కూడా తెలుసా నీకు? ఒరేయ్, నువ్వు నా ఫ్రెండురా. చిన్నప్పుడు నువ్వు పలికిచ్చిన సంగతి నువ్వు మర్చిపోయావురా, నేను మర్చిపోలేదు. దుబాయ్కి వెళ్ళినా కూడా నిన్ను గుర్తించుకున్నా. సర్లే సర్లే, ఊరుకో. ఎవరో గుర్తొచ్చింది. ఆద్య ఇలా రామ్మా. ఏంటి పెద్దమ్మా? ఆద్య తను మా సీనియర్ స్నేహితుడమ్మా, దుబాయ్ నుంచి వచ్చాడు. వస్తే గిఫ్ట్ ఏదో తీసుకుని వచ్చాడు. అట్టాంటిది కాదు, దుబాయ్ అబీబీ సబక్ ఖైర్. ఇందాకటి నుంచి చెక్ చేస్తూనే ఉన్నాను, ఇది ఒరిజినల్ లో కాదో తెలియట్లేదు. ఇతనేమో హబీబీ హబీబీ అంటున్నాడు, అదేదో నాకు అర్థం కావట్లేదు. అంటే పిన్ని, దుబాయ్లో హబీబీ అంటే వావ్ అని అర్థం. అయితే ఇది బంగారమే. అయ్ బాబోయ్, నీ పిల్లానికి ఎంత జనరల్ నాలెడ్జ్ ఉంది రోయ్. రేయ్, పెళ్ళం గొళ్ళం కళ్ళం ఇట్లాంటి మాటలు మాట్లాడకరా కుమారు, పళ్ళు రాలగొట్టేస్తది. సరేరా, అది కూడా నాకు ఇచ్చే, నేను ఇస్తాను. నేనే ఇవ్వాలా? అద్దా తీసుకో. ఏంటిది? గిఫ్ట్. అది కనిపిస్తోంది, దానిలో ఏముంది? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అది ఇది తీసుకుని మీ బెడ్రూమ్ లో పెట్టుకుంటే ఆ అట్మాస్ఫియర్ కి నీకు తాళి కట్టి నీ భర్త కంటే నీకు గిఫ్ట్ ఇచ్చినా నేనే ఎక్కువ గుర్తొస్తాను. అబ్బో, అయ్యో, ఇంకొకసారి ఫ్రెండ్ గిండనొస్తే నీ చైన్ తోనే నిన్ను చంపేస్తాను. అయ్యో చావు. నీ పిల్లం హ్యాండ్ ఎంత స్ట్రాంగ్ రా. అందుకే వద్దన్నాను. కొట్టేసి అలా వెళ్ళిపోతుందేంట్రా? అది ఎంత పొగర్రా దానికి. కొట్టి వెళ్ళింది, సంతోషించండి. ఇంకా నయం చంపలేదు. ఎందుకంట? ఎందుకు చంపుతుంది వదరా? ఎందుకంటే విడాకుల మీద సంతకం పెట్టాక ఇలాంటి వేషాలు ఇస్తే ఎవడైనా కొట్టరా? విడాకులా? ఒరే, ఈ విషయం కొట్టక ముందే చెప్పాలి కదరా. మీ ఇద్దరి మధ్య అలాంటి సీనే లేదని. నువ్వు చెప్పే అవకాశం ఇచ్చావా? అబ్బా, కొడితే కొట్టింది గాని నాకు మంచి ఆలోచన వచ్చిందిరా. ఏంటి కుమార్ అది? ఆంటీ, సీనుని నాతో పాటు దుబాయ్ తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.